ఇదిగో కొంచెం డౌన్ చేయి. అటు సైడ్ కొంచెం అప్ చేయి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది, ఆగు. ఫోటోలు ఎందుకే, గట్టిగా ఉంటుంది లేవే. మీరు తొందరగా కట్టండి. ఏవే, అయిపోయిందా కట్టడం? త్వరగా కట్టొచ్చండి, తొందరగా టైం అయిపోతుంది. త్వరగా రండి. అన్నయ్య, పుట్టింటి వాళ్ళు ఒడి నింపక 11 ఏళ్లు కావలసి వస్తుంది. ఈ సంవత్సరము దాటితే ఇంకా భాగ్యానికి నేను నోచుకోలేను. రక్తం పంచి పుట్టిన మీరు పరాయి వాళ్ళు అయిపోతారు. చెల్లెలింటికి పోలేకపోతున్నానా అని కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నాడు. ఏ ప్లాన్ వేసి నన్ను అక్కడికి పట్టుకెళ్ళాలి, నాతో వడిబియ్యం ఎలా పోయించాలి అనే ఆయన గారి ఆలోచన. మీరు ఏ ఎత్తు వేసినా, పోలీస్ ప్లాన్ వేసినా రాను కాక రాను. ఈ దెబ్బతో ఆ చెల్లెలింటికి ఈ అన్నగారింటికి ఆ చెల్లెలు రాకపోకలు మూతపడాల్సిందే. తను రాదట, నేను వెళ్ళొద్దట. వెళ్ళకపోతే ప్రియ ఎంత బాధపడుతుందో. రాకపోకలాగితే అది విలవిల్లాడిపోతుంది. ఎలా? నేను రాను కాని మీరు వెళ్ళిరండి అని సంధిస్తే ఈ పాటికి అక్కడుండేవారు. ఒళ్ళో చీర పెట్టి చెల్లెలి ఒడి నింపేవారు. ఈయనగారి సంగతి తెలిసే బ్రేకేసా. ఈ దెబ్బతో ఆ సంతా ఈ ఇంటికొచ్చే ఛాన్సే లేదు. తను రాకపోతే పోయింది. నాకు పర్మిషన్ ఇచ్చినా రాముల వారికి తలంబ్రాలు పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళి నా తరపున దానికి ఒడిబియ్యం పోయించేవాణ్ణి. కాదని వెళ్తే మళ్ళీ ఏ అఘాయిత్యం చేస్తుందో అని భయపడి ఆగాల్సొస్తుంది. బాధపడుతున్నారా? అవును, బాగా పడుతున్నా. నేను కాదు, ఏ అన్నైనా బాధపడతాడు. ఒడిబియ్యం పోయలేక చెల్లెలింటితో బంధం తెంచుకోవాల్సి వచ్చినందుకు బాధపడక సంతోషిస్తారా? నీలా ఆనందపడ్డం అందరి వల్ల కాదు. నాకు రావాలనే ఉంది, కానీ ఈ పూజ మన కోసం, మన కుటుంబ క్షేమం కోసం పెట్టుకున్నది. అది కుటుంబ క్షేమం కోసమే. అది ఇదని కబురు చెప్పకు దుర్గా. కథలేంటండి? వద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు ప్లీజ్. అసలే నా మూడు బాలేదు. నీలా నేను బెదిరించలేను, ఎదిరించలేను. నా కర్మకి ఎలా రాసుంటే అలా జరగని. కానీ దుర్గా, ఒకటి గుర్తుంచుకో, నా చెల్లితో బంధం తెగిపోతే ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు. నేను మనిషిగా తిరగొచ్చు కానీ మనసు చచ్చిపోయింది. ఏ మమకారం కూడా ఉండదు. తులసి, కాని పోని పందాలు కట్టావు, లేనిపోని ఆశలు కలిగించావు. ఇప్పుడు చూడు, వదిన రానంటుందంట. ఎందుకు ప్రియా దాన్ని అంటావు? ఏదో నేను సంతోషంగా ఉంచాలని, మీ అన్నా చెల్లెళ్ళని కలపాలని ఆశపడింది. దాని ప్రయత్నం వచ్చేసింది.
దుర్గమ్మ సంగతి మనకు తెలిసిందే కదా. హ్మ్. తెలిసి ఎందుకు ఇది ప్రతిజ్ఞలు చేయడం? అన్నయ్యను అనవసరంగా బాధ పెట్టడం. ఆశపడ్డ నాకు బాధ, ఆరాటపడిన అన్నయ్యకి బాధే. పాపం ఎంతగా ప్రయత్నం చేశాడో, ఎంత నిరాశపడ్డాడో. నా కోసం వదిని ప్రాధేయపడ్డట్టున్నాడో, హోదా మరిచి ఎంతగా బతిమలాడుంటాడో. మొగుడు పెళ్ళాల మధ్య హోదాలేంటి ప్రియా? నువ్వింకేం మాట్లాడుకో. ఎంత మదన పడుతున్నాడో, నా కోసం ఎంత నలిగిపోతున్నాడో. బావ ముందే చెప్పాడుగా ప్రియా, ప్రయత్నం చేస్తా, గ్యారెంటీగా తీసుకొస్తానని. దాని గురించి నువ్వేం బాధపడకు. మనసులో అయినా బాధపడతాడు కదండి. ఎవ్వరూ ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. నీకేమి, నువ్వేమైనా మాట్లాడతావు. కింద పడ్డా నాదే పై చెయ్యి అంటావు. సమస్య లేదు. అలాంటి తొండి వ్యవహారం నా దగ్గర లేదు, అంత అవసరం కూడా లేదు. అప్పుడు అన్న మాటే ఇప్పుడు అంటున్నాను. మీ అన్నయ్య వస్తారు 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 వస్తారు, వచ్చి తీరుతారు. చాలే ఆపవే. అన్నీ అంత స్పష్టంగా చెప్పాక కూడా మళ్ళీ వస్తారంటావేంటి? వస్తారు. ఇది తులసి మాట, రాసి పెట్టుకో. నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, నువ్వు గొడవలు తెచ్చి నా నెత్తిని పెట్టుకో. పెట్టలే గాని ఇది పట్టుకో. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఏంటి పంతులు గారు విశేషం? మేమిద్దరం కాశీ వెళ్ళాం. మీ ఇంటి బ్రాహ్మలం కదా, కాశీలో మీ గోత్రనామాలతో అభిషేకాలు, అర్చనలు, హారతులు చేశాం. అందుకే ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాం. కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ విశాలాక్షి ప్రసాదం తిను. నేను తినకూడదు, ఉపవాసం. అన్నపూర్ణాదేవి ప్రసాదం వద్దంటే మహాపాపం, అరిష్టం. మెతుకు దక్కకుండా పోతుంది. ప్రసాదానికి తప్పులేదమ్మా. ఎందుకమ్మా ఉపవాసం? ఏదో వ్రతం చేస్తోందట. ఆ? ఏం వ్రతం? తుల్జా భవానీ మాత వ్రతం. మీది శ్రవణ నక్షత్రం. ఎవరమ్మా మీకు ఈరోజు వ్రతం చేసి ఉపవాసం ఉండమన్నది? విరుద్ధ నక్షత్రం, విరుద్ధ తిథి, విరుద్ధ వారం. పూజ చేస్తే చేశారు, ఉపవాసం విరమించండి, లేకపోతే అరిష్టం. ముందు జలతీర్థం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి, కాస్త దోష నివారణ జరుగుతుంది. తీర్థం తీసుకోండి. ఓం అకాల మృత్యుం అకాల మృత్యుహరణం సమస్త పాపక్షయకరం కాశీ విశాలాక్షమేతస్య శ్రీ పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. ప్రసాదం తీసుకోండి. విశాలాక్షి ప్రసాదం భోజనంతో సమానం. మీ ఉపవాసం విరమణ అయింది. దోష నివారణ ఇంకా ఆ అమ్మవారే చేస్తారు. వస్తాం కృష్ణప్రసాద్ గారు, వస్తామమ్మా. ఏంటి తదేకంగా చూస్తున్నావు? ఏంటో నా పేరు మీద ఫోటోలు, బ్యానర్లు. ఘనంగానే స్వాగతం పలుకుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వెళదాం పదా. ఏంటి ప్రియా, మీ వదిన వచ్చేది ఖాయమేనా? ఖాయం.
నేను అంటున్నాను కదా, బ్రహ్మ కాలం కాల జ్ఞానం తప్పదు. నేను చెప్పిన మాట కూడా తప్పవదు. వస్తారు వస్తారు అంటున్నావు కానీ నాకు నమ్మకం లేదే. ఆ దుర్గమ్మ రాకపోవడం పక్కనుంచు, మీ బావయ్యని కూడా రానివ్వతే. దయగల తల్లివి, ధర్మాత్మురాలు, అపర దానకర్ణి మా కనకదుర్గమ్మకు స్వాగతం. చూసావా, నీ కోడలు నీకెంత ఘన స్వాగతం పలుకుతుందో. కోడలు అనకండి, నాకు కాలుతుంది. నాన్నకి మేనకోడలైతే నీ కోడలే కదమ్మా. అబ్బా, నువ్వు మాట్లాడకరా. ఆ బ్రాహ్మణుడు ఉపవాసం ఉండకూడదా అని అన్నారు కాబట్టి మీ నాన్నకి నన్ను లాక్కొచ్చే సందు దొరికింది. లేకపోతే ఇలాంటి పిచ్చి వేషాలకి పొంగిపోయి వచ్చేదాన్ని కాదు నేను. బ్రాహ్మణులు చెప్పారో ఆ బ్రహ్మే నిర్ణయించాడో. ఎందుకలా దాన్ని అనడం? ఈ స్వాగతాన్ని తప్పనడం ఏంటి? నాకు ఇలాంటి చిల్లర వేషాలు నచ్చవు. చిల్లరేంటమ్మా, ఆ ఫ్లెక్సీలే గ్రేట్నెస్ చెప్పేది. చూడు, ఆ కొటేషన్స్ చూడు ఎంత గొప్పగా ఉన్నాయో. ఆడపడుచులకు తోబుట్టువు, ఆదరణలో కల్పవల్లి, అయిన వాళ్లకు అష్టలక్ష్మి, కనకదుర్గమ్మకు స్వాగతం. అడ్డడ్డడ్డడ్డే, పేదల పాలిట పెన్నిది సాక్షాత్తు కనకదుర్గమ్మకు స్వాగతం. నాన్న, శ్రీమతి గుడిపూడి కృష్ణప్రియ వడిబియ్యం మహోత్సవానికి కదలు వస్తున్న కనకదుర్గకు స్వాగతం, సుస్వాగతం. చలువగల తల్లి, చల్లని చెయ్యి, వెన్నలాంటి మనసు ఉన్న మా కనకదుర్గకు స్వాగతం. టీవీ యాంకర్ లాగా ఏంట్రా చదవటం? ఈ రాతలు వేరు, దాని కోతలు వేరు. ఇలా కాగితాలు కట్టి మసిపూసి మారేడుకాయ చేస్తుంది. అసలు దాని మనసులో ఏముందో నాకు మాత్రమే తెలుసు. ఎవరి చిత్తాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ అర్థాలుంటాయి దుర్గా. ఇంకా ఈ విషయం గురించి రచ్చనవసరం. పదండి. పద. ఇక్కడ పెట్టండి. ఇదిగో సాంబయ్య, వాళ్ళొచ్చేది అబద్ధమే కానీ మేమే తలో పిడికడు వడి నింపి హారతిచ్చేస్తాం. ఏమంటావు తులసి? దాని మొహం అదనేదేంటి? అంతకు మించి చేయగలిగిందేం లేదు. అన్నయ్య, రాబావా, రాచెల్లమ్మా. రావద్దునా? రాత్తయ్యా. రారా. రండి. కూర్చో అన్నయ్య, కూర్చో వదినా.
ఈ మర్యాదలన్నీ తర్వాత చూద్దాం. త్వరగా ఆ వడిబియ్యం పనేదో చేయించు. అయ్యో అంత తొందర పెడితే ఎలా? ఒడి నింపాలి, వడ్డన, భోజనాలు. తులసి, సత్యవతి, ఇక్కడ ఏమేం కావాలో చూడు. అలాగే దుర్గమ్మ. దుర్గమ్మ మాట కటువే గాని మనసు మెత్తటిది. మరే అదే కదా బయట ఫ్లెక్సీల మీద రాయించా. ఫ్లెక్సీల మీద రాయించావా? ఫ్లెక్సీలేంటే? అయ్యో నీకు తెలీదా అత్తయ్య? బయట వీధి వీధంతా అమ్మ ఫోటోల్ని ఫ్లెక్సీగా వేయించి నీ ఒడిబియ్యం ఫంక్షన్ కి చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసింది. అది వాళ్ళు చెప్పకుండా రాసిన దాని గురించి నువ్వు చెప్పడం ఎందుకురా? తెలియకూడదని కాదు, ఘనంగా నీకు స్వాగతం పలకాలని. సరే సరే, ముందు ఈ వడిబియ్యం కార్యక్రమం ప్రారంభిద్దాం. దుర్గా, అదేంటి కాళ్ళకు పసుపురాయి? కాళ్ళక ఆడపడుచుని లక్ష్మీదేవిగా భావించేగా ఒడి నింపేది. అప్పుడే ఆ లక్ష్మీదేవి తృప్తిపడి మీరు కోరిన వరాలిచ్చేది, కొంగు బంగారం చేసి మీ వంశాన్ని చల్లగా దీవించేది. అష్టైశ్వర్యాలు ఇచ్చేది లక్ష్మీదేవే అంటారు. పర్వాలేదులే వదినా, తాళిబొట్టుకు రాయి చాలు. సత్యవతి, కాళ్ళకట్ట పసుపురాయ్. అలాగే దుర్గమ్మ. అదేంటి దుర్గమ్మ, అమ్మవారి దీవెన్లు ఈ అమ్మాయికి ఇమ్మంటావా? నిన్ను కన్నీళ్లు పెట్టించింది, ఇప్పుడు కాళ్ళు పట్టించా. ఎప్పటికైనా ఆడపడుచు ఆడపడుచే. కొంగు చెప్పు ప్రియా. ఆడపడుచువైనా నా ముందు కొంగు చాచాల్సిందేనే నువ్వు. ఈవేళ ఈ కొంగులో బియ్యం నింపడం మాత్రమే కాదొదనా, ఈ కొంగు చాచి కోరుకుంటున్నాను. తులసిని ఆదిత్యకి భార్యని చేసుకో. పుట్టింటి వాళ్లే ముందు పెట్టు దుర్గా.